ఏపీ సీఎం జగన్ విద్యా వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైద్య రంగంలో అనేక కీలక మార్పులు తెచ్చారు. ఆరోగ్యశ్రీలో కొత్త రకాల చికిత్సలను తీసుకొచ్చి పేదవారికి ఆర్థిక భారాన్ని తగ్గించారు. రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని, యథావిధిగా కొనసాగుతున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేద మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పథకం సేవలు నిలిపివేసినట్టు కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటనలు చేసినా ఎక్కడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని సీఈఓ డాక్టర్ లక్ష్మీసా తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం కింద 3,257 ప్రొజినర్లో నగదు రహిత చికిత్సను అందిస్తున్నాయి. ఇక ఇలా ప్రతి కుటుంబానికి వార్షిక చికిత్స పరిమితి 25 లక్షల రూపాయల వరకు ఉంది. గత ఆర్థిక సంవత్సరం 2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి 3,566 కోట్ల 22 లక్షలను నెట్వర్క్ ఆసుపత్రులకు జమ చేశారు. మళ్ళీ ఇప్పుడు 203 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. మిగతా బిల్లులను వీలైనంత త్వరగా చేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులకు హామీ ఇచ్చింది ప్రభుత్వం. దీంతో ఆరోగ్యశ్రీ సేవల్ని నెట్వర్క్ ఆసుపత్రులు కొనసాగిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తున్న క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు వైద్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలంది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల వైద్య సేవలకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని హాస్పిటల్స్ సూపరింటెండెంట్లకు సూచించింది. గత 5 ఏళ్లలో 54,000 మేర వైద్య శాఖలో పోస్టులు భర్తీ చేశారు. దీంతో ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నారు. పేదల వైద్యానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని ప్రభుత్వం కృషి చేస్తున్న మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని పచ్చపత్రికల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సమస్యలు ఎదుర్కొంటున్నాయని తప్పుడు కథనాలు అల్లుతున్నారు.